మనం హైదరాబాద్ ప్రతినిధి హరీష్ గారికి వెళ్దాం. ప్రధానంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగానటువంటి అభ్యర్థుల ఎంపికపై చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పీఈసీ సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఎంపిక చేసినటువంటి జాబితాను డీసీసీలు ఎవరైతే ఉన్నారో సో అధ్యక్షులందరూ కూడా వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధ్యాసాధ్యాలపై ఎవరెవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, గెలుపు గుర్రాలకే ప్రధానంగా ఇవ్వాలన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో అసెంబ్లీకి ఎన్నికల్లో రచించినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో సర్వేలు ఆధారంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ జూనియర్స్ ప్రాతిపదికన వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ సమావేశానికి సంబంధించి ఎలా జరుగుతుంది సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి హరీష్. థ్యాంక్ యూ రాజశేఖర్. మరి కాసేపట్లో సీఎం అధ్యక్షతన పీఈసీ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన కసరత్తు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి, అలాగే రాజ్యసభ సంబంధించి 3 సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యం కూడా దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా కోమటిరెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా గాంధీ భవన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రానున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే ఏదైతే పిసిసికి సంబంధించి కూడా ఏదైతే 17 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులను గుర్తించాలి, అభ్యర్థులకు సంబంధించిన డాటాను పంపాలని కూడా ఇప్పటికే డీసీసీలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అన్ని ఆ జిల్లా నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి కూడా దాదాపుగా 100 మంది అభ్యర్థులతో కూడిన నివేదికను కూడా ఇప్పుడు పిసిసి వచ్చింది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు అంటే ఆ 100 మందిలో ఎవరిని ఎంపిక చేయాలి, ఇక ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు, పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక ఒకే నియోజకవర్గం నుంచి కూడా 3 నుంచి 8 వరకు అభ్యర్థులు కూడా ఎంపిస్తానికి సంబంధించి టికెట్ వాళ్ళకు ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వీటి సంబంధించి ఈ రోజు అయితే ఈ కమిటీలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎవరికి అయితే అభ్యర్థులు కేటాయిస్తే అక్కడ సీట్లను కేటాయిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయో. ఒక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇప్పటికే క్రియాశీలకంగా తీసుకుంటే అక్కడ అధిష్టానానికి సంబంధించి కూడా తెలంగాణ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పాజిటివిటీ కొనసాగుతున్న నేపథ్యం అదే గ్రాఫ్ లో కొనసాగిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రభుత్వం 50 రోజులలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, చెప్పిన 6 గ్యారెంటీల్లో కూడా 2 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేశారు, మరో 2 గ్యారెంటీలను కూడా వచ్చే నెల మొదటి వారంలో ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ సీట్లు గెలిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక పెద్ద ఎత్తున ఆశావాహులను కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అక్కడ పార్లమెంట్ నియోజక సెగ్మెంట్లకు ఏదైతే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే అంశాలపైన కూడా ఈ రోజు ఈ ప్రధానంగా ఈ కమిటీలో చర్చ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే 3 పేరు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా 3 పేరు ఉండే విధంగా కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడం జరుగుతుంది. ఇక ఏదైతే వచ్చే నెల 5, 6వ తేదీన కూడా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉన్నది. ఆ సమావేశంలో ప్రధానంగా ఏదైతే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరైతే గుర్తించి వారికి అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే డీసీసీలు అంటే దాదాపుగా 100 మందికి పైగా కూడా అభ్యర్థులను సీల్డ్ కవర్లో పెట్టి ఇప్పుడు ఏదైతే పిసిసికి పంపిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఈ సీల్డ్ కవర్ మరి కాసేపట్లో అయితే కమిటీ సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, అలాగే ఇన్ఛార్జీలు కొనసాగుతున్న మంత్రులు, ఏదైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జ్ కొనసాగుతున్న మంత్రులు, అలాగే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో ప్రధానంగా అభ్యర్థుల సంబంధించిన ఎవరనే గుర్తించడాని పైన కూడా నివేదికను సిద్ధం చేసేందుకు కూడా సమావేశంలో ఏదైతే వచ్చే నెల జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సంబంధించిన నివేదికను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇంకోటి అంటే 100 మంది ప్రధానంగా లిస్టు రెడీ చేసినటువంటి పరిస్థితి డీసీసీ సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా మనకి అప్లికేషన్లు వచ్చినట్టు ఏమైనా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకంటే గతంలో చాలామంది ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. సో ఇక్కడ ఇంకోటి చూసుకుంటే సీనియర్ జూనియర్ అనేటువంటి ప్రాతిపదిక కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏమైనా మనకు తెలుస్తా ఉందా హరీష్? ఖచ్చితంగా అన్ని పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి కూడా 3 నుంచి 4 ఆశావాలు అత్యధికంగా ఉన్న నేపథ్యం కావచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
ఇదైతే కొనసాగిన నేపథ్యం కావచ్చు. గతంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు ఖమ్మం ఆశాభిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీని అక్కడ బరిలో దించే అందుకు కూడా ఇప్పటికే పిసిసి తీర్మానం చేసింది. ఇక మరోవైపు నిన్న ఏదైతే రాజ్యసభ సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ పిసిసికి ఒకటి, ఏఐసిసికి ఇచ్చేందుకు కూడా అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఏఐసిసి ఆ స్థానంలో సోనియా గాంధీని రాజ్యసభగా సభ్యురాలిగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ కు పంపించేందుకు ఆమెకు గిఫ్ట్ ఇచ్చేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతున్న నేపథ్యంగా అంటే పార్లమెంట్ ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి సోనియా గాంధీ బరిలో దిగుతారా లేదా రాజ్యసభ సంబంధించిన ఆ సీటు కేటాయిస్తారనిపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇప్పటికే కొనసాగుతున్న ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు ప్రమోద్ రెడ్డి కూడా అక్కడ ఎంపీ స్థానాన్ని కూడా ఆశిస్తున్న క్రమం ఉంది. ఇక మాజీ మంత్రి రేణుకా చౌదరి కావచ్చు, అలాగే ఇంకా ఏదైతే ఇంకా కొంతమంది కూడా అక్కడ ఖమ్మం సంబంధించిన సీట్లు కూడా వాళ్ళు ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ భువనగిరి సంబంధించి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పున్న కైలాస్ నేత అలాగే ఇతర నేతలు కూడా భువనగిరికి సంబంధించిన ఆ సీట్ ను ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి అలాగే ఏదైతే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా ఈ స్థానాన్ని వాళ్ళు నల్గొండ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మల్కాజ్గిరికి సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అలాగే హనుమంతరావుతో పాటు కుసుమ కుమార్ కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక మరికొంతమంది నేతలు మల్కాజ్గిరి నుంచి కూడా ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక వరంగల్ సంబంధించి అద్దంకి దయాకర్ అలాగే ఇతర నేతలు కూడా పోటీ పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా 5 ఎస్పీ రిజర్వేషన్ పార్లమెంట్ సెగ్మెంట్లు కాబట్టి ఇతర సంబంధించిన ఆ 12 సెగ్మెంట్లను ఎవరికి కేటాయించాలనే దానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో సామాజిక సమీకరణల దృష్ట్యా అభ్యర్థులను అనౌన్స్మెంట్ చేస్తాం, అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని కూడా పార్టీ నేతలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎస్టీలకు 5 రిజర్వ్ సీట్లు వదిలేసి మిగతా సంబంధించి బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఇక మిగతా మైనార్టీలకు సంబంధించి ఎన్ని సీట్లు కేటాయిస్తారు దానిపైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 23 స్థానాలు బీసీలకు కేటాయించారు కాబట్టి ఇప్పుడు ఇంకా దాన్ని పెంచిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఏదైతే సామాజిక సమీకరణ అనుగుణంగా అలాగే అభ్యర్థుల సంబంధించి గెలుపు గుర్రాలకి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరోమారు అక్కడ సర్వే చేసే అవకాశం ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సామాజిక సమీకరణలు కావచ్చు, అక్కడ అభ్యర్థికి సంబంధించిన ఆ సెగ్మెంట్ లో బలహీనతలు కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా పూర్తిగా అన్ని కోణాల్లో కూడా ఏదైతే దీనిపైన కూడా సమావేశంలో చర్చించిన తర్వాతనే పూర్తి నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక మరోవైపు ఇతర పార్టీల నుంచి కూడా నేతలు వస్తున్నాయి. అక్కడ బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా ముఖ్య నేతలు కీలకమైన నేతలు వస్తున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి మన టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వాళ్ళు మన ఇతర నేతలతో లాబింగ్ చేశారు. వాటిని అన్నిటి కూడా ఈ సమావేశంలో చర్చించిన తర్వాత ఏదైతే 3 పేర్లతో లేదా 4 పేర్లతో కూడిన నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి అయితే పంపించే అవకాశం ఉంది. రాజశేఖర్.